నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వంగు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. నోటి చుట్టూ నలుపు ఎప్పుడైనా గమనించారా? నోటి చుట్టూ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తూ ఉంటుంది? ఈ యొక్క పిగ్మెంటేషన్ కోసం ఎన్ని క్రీమ్స్ వాడినా తగ్గకుండా ఎందుకు ఉంటుంది? దానికి అటువంటి కారణాలు ఏమిటి? దీని గురించి తెలుసుకుందాం. నోటి చుట్టూ వచ్చేటువంటి నలుపునే పిగ్మెంటేషన్ పెరిఓరల్ పిగ్మెంటేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. పెరిఓరల్ పిగ్మెంటేషన్ అనేటువంటి కారణాలు ఏంటంటే వీటిని ఫోకల్ డిఫ్యూజ్ అంటే ఏంటంటే అక్కడక్కడ మచ్చలుగా ఉంటే దాన్ని ఫోకల్ మచ్చలు అని చెప్పేసి అంటూ ఉంటాం. ముఖ్యంగా లెంట్ రీజన్స్ లిప్స్ పైన కానీ లిప్స్ చుట్టూ కానీ ఫోకల్గా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. అది సిండ్రోమిక్లో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా డిఫ్యూజ్గా నోటి చుట్టూ మొత్తం కూడా ఇక పిగ్మెంటేషను, సమ్టైమ్స్ ప్యాచ్గా కూడా ఇక పిగ్మెంటేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి గలటువంటి కారణాలు ఏంటంటే మెలాస్మా. కొందరిలో మెలాస్మా చీక్స్ పైన, నోస్ పైన, ఫోరెడ్ పైననే కాకుండా ఓన్లీ అప్పర్ లిప్ పైన కూడా ఒక మెలాస్మా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దానికి మెలాస్మాకి ట్రీట్మెంట్ తీసుకోవడం, అవి కూడా తగ్గకపోతే అప్పుడు దానికి పికో లేజర్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు పెరిఓరల్ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటే ఒబీస్గా ఉన్నటువంటి వాళ్ళలో కావచ్చు, కొన్నిసార్లు డయాబెటిస్ మెలైటిస్ ఉన్నటువంటి పేషెంట్స్లో కావచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి పేషెంట్స్లో కావచ్చు, ప్రీ డయాబెటిక్ స్టేజెస్లో, తర్వాత ఒబీస్తో ఉన్నటువంటి వాళ్ళ లోపల మెడ పైన కావచ్చు, చంకల్లో కావచ్చు, గజ్జల్లో కావచ్చు, పులి చర్మం అనేటువంటిది తిక్కగా దళసరిగా ఉంటుంది. అలాంటి చర్మమే అప్పర్ లిప్ పైన లేదంటే ఇక లోవర్ లిప్ పైన కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని పెరిఓరల్ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అది కూడా చూడడానికి పెరిఓరల్ పిగ్మెంటేషన్ మాదిరిగానే ఉంటుందన్నమాట. అందుకే మీకు ఉన్నటువంటి పిగ్మెంటేషన్ కారణం తెలుసుకోవాలి. అంతేకాకుండా కొందరిలో సబోరిక్ మెలనోసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సబోరిక్ మెలనోసిస్ ఏంటంటే డాండ్రఫ్ కానీ లేదా ఫేస్లో ఆయిల్ అధికంగా ప్రొడ్యూస్ అయ్యేటువంటి వాళ్ళలో కావచ్చు, ఇక సెబేషియస్ గ్లాండ్స్ ముఖ్యంగా నేసోలేబియల్ ఫోల్డ్ లోపల ఈ యొక్క మౌత్ చుట్టూ అధికంగా ఉండడం చేత అక్కడ సబోరిక్ డెర్మటైటిస్ అనేటువంటిది హీల్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ మాదిరిగా ఈ యొక్క ఏరియాలోనే నలుపుగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది చాలా మందికి చూస్తూ ఉంటాం. దీనినే పెరిఓరల్ సబోరిక్ మెలనోసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో దీనికి కూడా మనము ట్రీట్మెంట్ ఇవ్వడం చేత ఇది మంచి రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కొందరిలో అటోపిక్ డెర్మటైటిస్ ఉన్నటువంటి యొక్క పేషెంట్స్ లోపల ముఖ్యంగా జలుబులు అధికంగా చేయడము, డస్ట్ ఎలర్జీలు, సైనసైటిస్లు, ఆస్తమాలు, తర్వాత ఇక స్కిన్ మీద ఎగ్జిమా ఉన్నటువంటి యొక్క పేషెంట్స్ లోపల కూడా కంటి చుట్టూ కావచ్చు, మౌత్ చుట్టూ కావచ్చు, కంపారిటివ్లీ అదర్ పీపుల్ కంటే కొంచెం డార్క్గా ఉండేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు పెరిఓరల్ డెర్మటైటిస్ అనే కండిషన్ వస్తుంది. ఈ యొక్క పెరిఓరల్ డెర్మటైటిస్లో ఈ యొక్క లిప్ యొక్క అప్పర్ లిప్ బార్డర్ కొంచెం స్పేర్ వేసి మిగిలిన యొక్క స్కిన్ ఎఫెక్ట్ అవ్వడం చేత అప్పుడు కూడా కొంచెం పిగ్మెంటేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు లైకెన్ ప్లానస్ పిగ్మెంటేస్ కూడా పెరిఓరల్ చూపించేటువంటి అవకాశాలు రేర్గా ఉంటాయి. కొందరికి లిప్ లిక్ అంటే ఈ లిప్ను ఒక నోటితో లిక్ చేసేటువంటి హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా చుట్టూ నలుపు వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత నోస్ పైనే కాకుండా ఈ యొక్క లిప్ పైన కూడా ఇక పిగ్మెంటేషన్ వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ముఖ్యంగా చేతి యొక్క పామర్ క్రీజే కాకుండా ఫ్రిక్షనే కాకుండా ఇక నోటి చుట్టూ కూడా ఇక నలుపు వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. తర్వాత కొన్ని డ్రగ్స్ ముఖ్యంగా చెప్పాలంటే క్లోఫాజెమిన్ కావచ్చు, మినాక్సిల్ టాబ్లెట్ తీసుకున్నటువంటి పేషెంట్స్లో కూడా నోటి చుట్టూ నలుపు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క నోటి చుట్టూ వచ్చేటువంటి నలుపుకు పిగ్మెంటేషన్కి కారణం కనుకొని దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే, తర్వాత ఇంకా క్రీమ్స్ వాడినప్పటికీ కూడా తగ్గకుండా అట్లానే ఉంటే, కెమికల్ పిల్స్ కావచ్చు, ఆ కెమికల్ పిల్స్తో కూడా తగ్గకుండా అట్లే ఉంటే మంచి పికో లేజర్ చేస్తే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.